సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. ముద్రిత భావనను చదవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న విద్యార్థిలోని సమస్యను ఏమంటారు? డిస్లెక్సియా. దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూడండి. డిస్లెక్సియా అంటే లెక్సికాన్ అనేది ఒక డిక్షనరీ ఉంటుంది. సో డిక్షనరీని మనం చదువుతాం కదా, సో చదవడంలో ఇబ్బందిని ఎదుర్కొనే దాన్ని డిస్లెక్సియా అంటారు. సెకండ్ వన్ చూడండి. గణితపరమైన సమస్యను ఎదుర్కోవడం అనేది డిస్కాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్. గణితం అంటే క్యాలిక్యులేషనే కదా, మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్ కదా. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డిస్కాలిక్యులియా అంటే మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్. సో డిస్కాలిక్యులియా. థర్డ్ వన్ చూడండి. ఒకరు వ్యక్తపరిచిన భావాలను సరైన అర్థం చేసుకోలేకపోవడం. డిస్పేసియా అంటే వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఫేస్ చూస్తాం కదా, ఫేస్ టు ఫేస్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలంటే ఫేస్ టు ఫేస్ చూడాలి. పేసియా అని గుర్తుపెట్టుకోండి. డిస్పేసియాలో పేస్ ఉంది. స్పేసియా అంటే ఫేస్ టు ఫేస్ అంటే ఫేస్ అని గుర్తుపెట్టుకోండి. డిస్పేసియా. ఇది మీ కాదు, డిస్పేసియా. రాయడంలో ఇబ్బంది పడటం అనేది ఏ అభ్యసన వైకల్యం అంటున్నాడు. ఆన్సర్ డిస్గ్రాఫియా అంటే ఏంటి? గ్రాఫ్ కదా. గ్రాఫ్లో మనం ఏం చేస్తాం? రాస్తాం. గ్రాఫ్ అంటే రాయడం అని గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్స్ అంటే రాస్తాం కదా, గ్రాఫ్స్ గీస్తుంటాం, అందులో ఏదైనా రాస్తాం, స్కేల్స్ రాస్తాం, మెజర్మెంట్స్ రాస్తాం, యూనిట్స్ రాస్తాం. సో గ్రాఫ్ అంటే రాయడం అని గుర్తుపెట్టుకోండి.